హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నెయ్యి ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపెడతాను ఫ్రెండ్స్. స్వచ్ఛమైన నెయ్యి. రోజైతే మనము పాలు తెచ్చుకుంటాం కదా, టీ కాఫీకి ఇంట్లోకి కాగబెట్టినాక మంచిగా ఇలా అయితే మీగడ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా మంచిగా ప్యాకెట్ పాలు రావండి, మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇలా మంచిగా మీగడ వస్తుంది కదా. చల్లారినాక ఆ మీగడ తీసుకొచ్చి ఇందులో రోజు ఒక బౌల్లో సేవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇంత అయింది చూడండి, 1/2 కిలో దాకా. ఈ విధంగా అయితే మంచిగా దీన్ని మంచిగా కరగబెట్టి నెయ్యిలాగా చేస్తాను ఫ్రెండ్స్. ఆ మీగడ తెచ్చి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. డైలీ తీసుకొని ఇట్లా మీగడంతా ఇందులో వేసి సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు చుక్క వేయాలి ఫ్రెండ్స్. ఈ మీగడలో ఇలా మంచిగా గట్టిగా అయిపోతుంది. మంచిగా రోజు ఇట్లా సేవ్ చేసుకొని మనము చాలా అయినాక మనం మంచిగా మళ్ళీ అది నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాల మీద మీగడ అయితే రోజు ఇలా తీసి ఇలా సేవ్ అయితే చేశాను నేను. ఒక బౌల్ అయితే నిండింది కదా, మళ్ళీ ఇంకో బౌల్లో సేవ్ చేశాను. ఇంకా కొంచెం అయితే బాగుంటుందని, చాలా అవుతుంది నెయ్యి అని ఇంకా దీన్ని అయితే నేను కరగొట్టాలనుకుంటున్నాను. చూడండి, ఒక మందం గిన్నె తీసుకొని అందులో అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం 2 బౌల్స్లది అందులో వేసేసి మంచిగా దాన్ని కలిపేసాను ఫ్రెండ్స్. బాగా చూడండి ఎంత వైట్గా ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. అయితే దాన్ని అంత గడ్డలు ఉంటుంది కదా, దాన్ని గరిటెతోని మొత్తం కలిపేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈజీ ప్రాసెస్. కొంతమంది అయితే మీగడను గిల్ల కొట్టి వెన్న తీస్తారు, ఇంకా మిక్సీలో వేస్తారు. ఇవన్నీ ఏం లేకుండా మనం తీసిన మీగడని ఇలా పొయ్యి మీద పెట్టి మంచిగా మనం వెన్న తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకా అంత ప్రాసెస్ ఏం చేయకుండా ఇక చూడండి ఎంత బాగా పొంగుకొస్తుందో. ఈ విధంగా ఈజీ ప్రాసెస్, నెయ్యి సులువుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగా మన ఇంట్లోనే. ఇంకా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది. సిమ్లోనే పెట్టి చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయింది చూడండి, చిక్కగా అయిపోయింది. ఇంకా మనము కలుపుతూ ఉండాలి. చిక్కగా అయింది కదా, దగ్గర పడుతుంది కదా, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెయ్యి రావడం స్టార్ట్ అయ్యింది. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది, నెయ్యి పైకి వస్తుంది. చూడండి ఎంత బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇక నేనైతే స్టవ్ ఆపేసేసాను. స్టవ్ ఆయిల్లో సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకా చాలాసేపు అవుతుంది సిమ్లోనే చేయాలంటే. ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి పైకి వచ్చేసింది. మంచిగా ఇంట్లో హెల్తీగా నెయ్యి తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఈజీగా తయారైపోయింది నెయ్యి. ఈ విధంగా ఎక్కువ గిన్నెలు కాకుండా ఒకటే గిన్నె ఒక గరిటెతోనే ఎంత బాగా అయింది చూడండి ఫ్రెండ్స్. మంచిగా నెయ్యి తయారయ్యి చల్లగా అయింది కదా, ఇంకా మనమైతే వడగట్టాలి ఫ్రెండ్స్. ఈ వడగట్టేటప్పుడు మనము ఇట్లా ప్లాస్టిక్ది చెన్నీ ఉంటుంది కదా, చాయ్ చెన్నీ అలాంటిది పెట్టద్దు. ఇనుపది ఏదన్నా ఇది ఉంది కదా ఐరన్ది, ఇలాంటిది అయితేనే మనం వడగట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదా, కొంచెము కాలినట్టు అవుతుంది. ఇలాంటిది అయితే చెన్నీతోని వడగట్టాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ ఈ విధంగా చూడండి. నేనైతే దీన్ని వడగడుతున్నాను చూడండి. పిప్పి అంతా ఎట్లా వచ్చేస్తుందో నెయ్యి. ఎందుకంటే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని. ఇది చూడండి ఎంత పిప్పి వచ్చిందో. ఈ పిప్పి అంతా నేను మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. తెలుసు కదా, నేను కిచెన్లో ఏ వేస్ట్ వచ్చినా సరే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాను. కిచెన్లో వ్యర్థ పదార్థాలన్నీ మీకు తెలుసు కదా, నా ఛానల్లో ఉంటుంది చూడండి. ఇంత కలుపుతుంటేనే కొంచెం అడుగంటింది. ఈ విధంగా అయితే ఇంత
ఇంకా ఈ చెన్నీలది కూడా ఇలా మంచిగా స్పూన్తోని మనం ప్రెస్ చేస్తే ఇంకా దాంట్లో నుంచి కూడా నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి. 1/2 కిలో వచ్చేసింది, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.